హాయ్ హలో అందరికీ నమస్తే. ఈ వీడియో నా గౌడ జాతి బిడ్డల గురించి, నా గౌడ జాతి కులస్తుల గురించి. అరే ఈడేంద్రబాయ్ ఈయన కులం గురించి చెప్పుకుంటుంటే, నేను జాతి గురించి చెప్పుకుంటుంటే బరాబర్ చెప్తా. ఎందుకంటే నేను ఆ కులంలో పుట్టినా కాబట్టి, నేను గౌడ బిడ్డను కాబట్టి. అయితే మీకు నచ్చితే చూడరే, నచ్చకపోతే వెళ్ళిపోండి. కానీ నా కులం గురించి నేను చెప్పుకుంటా, నా జాతి గురించి నేను చెప్పుకుంటా. ఓకే, థ్యాంక్ యూ. సహకరించండి వీలైనంత వరకు. నా గౌడ బిడ్డలందరూ కూడా ఈ వీడియో మ్యాక్సిమం షేర్ అయ్యేటట్టు చూడండి. అయితే విషయం ఏంటంటే, దాదాపు తెలంగాణలో 35 లక్షల మంది ఉన్న నా గౌడ జాతి బిడ్డలు ఒక్కసారి అందరూ ఏకతాటి మీదకి వచ్చి ఆలోచించండి. ఈ వీడియో వల్ల కొంతమంది అన్న మారుతారనే ఉద్దేశంతో ఈ వీడియో తీసి ఈ విషయం చెప్తున్నాను. అంటే తీన్మార్ మల్లన్న గారు ఒక వీడియోలో చెప్పారు కదా, అంటే ఈ తెలంగాణలో ఉన్న గౌడ్స్ అందరూ కూడా ఒక్కతాటి మీదకి వచ్చి బరబ్బర్ ఎలక్షన్ల టైంలో నిల్చుంటే 10 నుంచి 15 మంది ఎమ్మెల్యేలు గెలుస్తారని చెప్పేసి ఆయన చెప్పిన విషయం అనేది వాస్తవం. ఎందుకంటే మన మధ్యలో కరెక్ట్ కమ్యూనికేషన్ లేక అంతా అక్కడిక్కడ పోతారు. కానీ వాస్తవానికి మన గౌడ జాతి బిడ్డలు 35 లక్షల మంది ఏకతాటి పైన నిలుచుంటే తెలంగాణ రాజకీయాలను శాసించవచ్చు. మన బాధలు తీర్చమని ఒకరికి దేహి అని అడగడం కాదు. మనం 15 మంది గెలిస్తే మనమే శాసించవచ్చు. అది గుర్తుపెట్టుకోండి. మనం గౌడ జాతి బిడ్డలు తెలంగాణలో ఎక్కడున్నా ఈ వీడియో మీరాకు వస్తే దయచేసి ఇతరులకు షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. మనం అందరం ఐక్యంగా ఉందాం. ఎందుకంటే మనం నమ్మినమంటే ప్రాణం ఇస్తాం. ఒకరిని మోసం చేసే గుణం మన దగ్గర ఉండదు. ఏ కులంతోనైనా మనకు సంబంధం ఉంటుంది. ఎందుకంటే ఎవరైనా కళ్ళు తాగాలి కాబట్టి మన దగ్గరికి వస్తారు. మన దగ్గర వాళ్ళ బాధలు చెప్పుకుంటారు, వాళ్ళ కష్టాలు చెప్పుకుంటారు, వాళ్ళ సుఖాలు చెప్పుకుంటారు. సో మనకు అన్ని కులాలతోని మనకు సరైన సంప్రదాయాలు ఉన్నాయి కాబట్టి దాన్ని ఉపయోగించుకొని మనం కూడా మన జాతి బిడ్డలమందరం కూడా ఒక్కతాటిపైకి వచ్చి అందరం ఐక్యతగా ఉంటే రాజకీయాలు మొత్తం మనమే. జై హింద్, జై గౌడన్న.